హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? రైట్, ఎలా ఉంది బిజినెస్, ఎలా జరుగుతుంది? ఏం లేదండి, బిజినెస్ రేట్లు బాగా పెరిగి ఉన్నాయి. ఓకే, వస్తున్నారా? ఓకే. ఎందుకని? రేట్లు బాగుందండి. కేజీ 350 రూపాయలండి. గతంలో 250 రూపాయలు, 260 రూపాయలు ఉండేది. ఇప్పుడు 330 రూపాయలు అయింది రేటు. ఓకే, సో నాకు ప్రధానంగా ఒక రెండు అంశాలు అడిగితే చెప్తారా? చెప్పండి. ఒకటి, బాగా పెద్ద చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. జగన్ ఏమో మావిగన్ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు అమరావతి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు మాకు ఓటేస్తారు, అమరావతి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీకి వేస్తారు అన్నారు. మీరు మావిగన్కి సపోర్ట్ చేస్తారా అమరావతిగా? టీడీపీ అండి. అమరావతికే. అభివృద్ధి జరగట్లేదు అని చెప్తున్నారు కదా. జరిగిద్దండి, వెయిటింగ్ లిస్ట్. అవునా? రైట్. అయితే చంద్రబాబు నాయుడు తర్వాత ఇద్దరు వ్యక్తులు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు సీఎం గా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. అదేంటి అక్కడ ఏమో టీడీపీకి సపోర్ట్ చేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ రావాలండి. ఆయన కూడా వస్తే బాగుంటుందిగా. ఆయన కూడా వస్తే బాగుంటుంది. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఎక్కడ మీ ఏరియా? ఎక్కడ? ఇక్కడే. లోకలేనా? రైట్. ఎలా ఉంది బిజినెస్, ఎలా ఉంది? అట్లా నాది రెండు అంశాలు అన్న ప్రధానంగా. ఇప్పుడు నేను అడిగాను అన్నాను, అమరావతికి సపోర్ట్ చేస్తారా మావిగన్కి సపోర్ట్ చేస్తారా? రాజధాని అమరావతి అంతే. ఎందుకు? ఫస్ట్ నుంచి అలా ఒకటే ఉండాలనుకుంటా. మూడు ఊర్లు ఉండకూడదు, మూడు ప్లేస్లు ఉండకూడదు. ఒకటే రాజధానికి అలా అమరావతి డెవలప్ చేయాలనుకుంటున్నారు, దానికి సపోర్ట్ కావాలి. అంతే. సరే, లోకేష్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? లోకేష్. ఎందుకు లోకేష్? ఎందుకంటే ఇక ఆయనే చేయగలుగుతారు చంద్రబాబు తర్వాత. ఓకే, డన్ 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 డన్. రైట్, థ్యాంక్ యూ. రైట్ అమ్మా, ఎలా ఉన్నారు? బిజినెస్ ఎలా ఉంది? ఏ ఎందుకని? బిజినెస్ ఎక్కువ లేదా? బేరాలు ఏం లేవు బాబు, మేమే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? ఇక్కడేనా? లోకల్లోనే. ఎట్లా సింగనగర్ వైపు ఉంటారా మీరు? ఇక్కడ లోకలే ఉంటారు. సో ఇంతకు ముందుతో పోల్చుకుంటే బిజినెస్ ఎలా ఉంది? ఇంతకు ముందుతో పోల్చుకుంటే బిజినెస్ ఏం లేదు. డల్ ఉందా? ఎందుకు? చాలా మంది ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు, ఫిష్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. రొయ్యలు తినాలి, చేపలు తినాలి అందరూ అనుకుంటారు కదా. లేదా బిజినెస్ అయితే లేదా? ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన? ఎట్లా ఉంది? మామూలుగా అయితే బానే ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయితే డబ్బులు లేక జనాలు చనిపోతే అవును, అది నిజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మావిగన్ అంటున్నాడు ఆయన. అనవసరం, వేస్ట్. జగన్మోహన్ రెడ్డి వేస్ట్. సరే, చంద్రబాబు నాయుడే రావాలి మళ్ళీ. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద ఆయన అయిపోయారు కదా, మరి వాళ్ళ అబ్బాయి ఉన్నారుగా. అంతే. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయరా? చేద్దాం, పవన్ కళ్యాణ్ గారు కూడా. సరే, వాళ్ళిద్దరిలో సీఎం అంటే ఎవరన్నా అడుగుతారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. రైట్ 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 రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? పర్లేదు, ఏం కాదు. బాగున్నారా? రైట్. ఇక్కడ మేము ఒక చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారా లేదంటే లోకేష్ సీఎం అంటే ఏం చెప్తారు? బాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని పవన్ కళ్యాణ్? చాలా మంది బాబు గారు వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఆయనకి విజనరీ ఉంటది. వాళ్ళ తాత సీఎం, ఆయన వాళ్ళ నాన్న కూడా సీఎం కదా. ఇప్పుడు వీళ్ళందరినీ, ఆ నాన్నగారిని వాళ్ళందరినీ చూసాం. న్యూ జనరేషన్ పవన్ కళ్యాణ్ మారుద్దాం, ఇప్పుడు డిఫరెంట్ గా మారితే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దామని. అంతే. ఓకే. ఎలా ఉంది మీ బిజినెస్? ఎలా ఉంది? కొద్దిగా పర్లేదు, యావరేజ్ గా ఉంటుంది. కొంచెం డల్ ఉంది. డల్ గా ఉంది. ఇంతకు ముందుతో పోలిస్తే దాంతో పోల్చుకుని డల్ గా ఉంది. బాగా డల్ గా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ వ్యాపారాలు డల్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వ పరిపాలన అంటే కొద్దిగా అటు ఇటుగా ఉంది. అంత ప్లస్ గా ఏం లేదు. కొద్దిగా అటు ఇటుగా ఉంది. మళ్ళీ జగన్ వస్తే నేను మావిగన్ 3 ప్రాంతాలను కలుపుతా, రాజధాని చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు అమరావతి వేస్ట్ అంటున్నాడు కదా జగన్. జగన్ చేశారు కానీ మనకేం ఎవరు వచ్చి చేసినా మా కష్టం మాకు తప్పదు, మా పనులు మాకు తప్ప ఏం తప్ప. రాజధాని అమరావతి ఉండాలా మావిగన్ ఉండాలా? రాజధాని అమరావతి పక్క. రైట్. గురుగారు నమస్తే, థ్యాంక్ యూ. అమరావతి ఉండాలి. ఎందుకని అమరావతి అనుకుంటున్నారు? అమరావతి అంటే అక్కడ ప్లేస్ ఎక్కువ కదా, ఇదేముంది అయ్యో ఇరుకైపోవటం. మరి జగన్ వస్తే మావిగన్ అని చెప్తున్నాడు. అదంతా పోవటం అది జరిగే పని కాదు. జగన్ మళ్ళీ రాడా మరి? మళ్ళీ చంద్రబాబు నాయుడు. రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్ బాబాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ షాప్ ఇదేనా? మీ షాప్ ఇది షాప్ ఆయన? మీరు పర్చేజ్ కొనడానికి వచ్చారా?
ఊరికే ఫ్రెండా మీకు? రైట్. ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది? వ్యాపారాలు లేవు లేవు. లేవు ఎందుకు అందరూ డల్ ఉన్నాయి డల్ ఉన్నాయి డల్ ఉన్నాయి? ఆషాఢ మాసం వచ్చే డల్లుగా ఉంది. ఇష్టం అంటే ఒక రేట్ లేదు. 900 అమ్ముతున్నారు, 960 అమ్ముతున్నారు. బండ్లు రోడ్డు మీద పెట్టి అమ్మేస్తాలు బేరం ఉండట్లా. ఏంటి ఏట మాసం? ఏట మాసం. మేకనా గొర్రెనా? మేక 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 మేక. సో ఎంత ఉంటుంది కాస్ట్? ఎంత ఇది కేజీ? 960. 900. 900. బయటతో పోల్చి మీ దగ్గర ఎక్కువనట్టున్నాయా? ఎక్కువ లేదు. బయట 800 అనిపిస్తుంది. అదే చెప్పేది. ఈయన లేదు, ఒక్కొక్కరు ఒక రకం అమ్ముతారు. 8 లేదు, 900, 960, 860 ఇష్టానుసారంగా అమ్మేసుకోవచ్చు. అంతే. ఇక్కడ మరి ఇక్కడంతా ఒకటే రేటా? ఇక్కడ ఒకటే రేటు. మార్కెట్ మార్కెట్ మొత్తం 9. రైట్. సరే, నేను 2 ప్రశ్నలు అడుగుతా. ఎక్కువ దూరం వెళ్ళను, పొలిటికల్ గా కాదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? బాగానే ఉందా? చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అయ్యే అర్హత వాళ్ళ అబ్బాయికి ఉందా, పవన్ కళ్యాణ్కి ఉందా? అదే అంత లేదు, మనకి ఐడియా లేదు. చంద్రబాబు వస్తాడే అంటాడు సీఎం. మళ్ళీ జగన్ నేను వస్తే మావిగన్ రాజధాని చేస్తా అంటాడు. చూశారు ఒకసారి జగన్ పరిపాలన. నచ్చలేదా మీకు? నచ్చలేదా? చూశారు వస్తానా, నేను నీ దగ్గరికి వస్తాను. రైట్ అన్నా, చెప్పు ఏంటి? జగన్ వస్తే మళ్ళీ మావిగన్ రాజధాని చేస్తాను అంటున్నారు. 2019 ఏం చేశాడు? 3 మొక్కలు. ఇప్పుడేమో మావిగన్. వేరోడి పని అది. చంద్రబాబు గారి పరిపాలన నెంబర్ 1. బాగుందా? బూతు రాజకీయాలు, సంక్షేమం బాగుంది. నెల పింఛన్లు నెంబర్ 1. అంతే. ఆయనే రావాలి మళ్ళీ. సరేనా? మన ఇప్పుడు అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద సీనియర్ అయిపోయారు, దాదాపు 70 ఏళ్ళు దాటిపోయింది. పాప ఈసారికి ఆయన రెస్ట్ తీసుకొని వాళ్ళ అబ్బాయికి గానీ పవన్ కళ్యాణ్ గానీ ఇస్తానంటే వాళ్ళిద్దరు ఎవరు కోటేస్తారు మీరు? లోకేష్ సీఎం గా. లోకేష్ చేయగలరా? చేస్తాడు, ఇప్పుడు చేస్తున్నాడుగా. సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి లోకేష్ తట్టుకోడు అని చాలా మంది అంటారు. రెడ్ బుక్ చెప్పి ఇప్పటికే వణికిస్తున్నాడు. ఇంకేంటి తట్టుకునేది? చూపించాడు కదా, చూపించాడుగా. 11 సీట్లు పడిపోయాడు. ఇంకేంటి? అంటే జగన్మోహన్ రెడ్డిని తట్టుకోగలడా లోకేష్? ఇప్పటికే దింపేశాడు. ఇంకేముంది? అంతేనా? రైట్. సో చాలా మంది ఒపీనియన్ మనం చూసాం. అంటే ఎక్కువ మంది లోకేష్ ని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చాలా బాగుందని చెప్తున్నారు. రైట్. అలాగే మావిగన్కి ఓటు వేయట్లేదు, కేవలం అమరావతి రాజధానిగా ఉండాలని చెప్తున్నారు. రైట్. ఈ మార్కెట్లో చాలా మంది ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి. బాబా, ఈ మార్కెట్లో ఎన్ని షాపులు ఉన్నాయి మొత్తం? ఎక్కువ ఉన్నాయి. 40-50 దాకా ఉన్నాయి. 40-50 దాకా ఉన్నాయి. అన్ని దొరుకుతాయి ఇక్కడ? అన్ని దొరుకుతాయి. మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్ని దొరుకుతాయి. రైట్. మరి వెళ్దాం, మరి కొంతమందితో మాట్లాడదాం. పెద్దమ్మా నమస్తే. కూర్చున్నా నేను? ఏం కాదుగా, ఓకేలే కూర్చుంటా. రైట్. ఎలా ఉన్నారు? ఏం కూర్చోండి, ఏం మాట్లాడతాం. మా నాన్న బోట్ లో పడి చనిపోతే సంవత్సరం అవుతుంది, ఇంతవరకు డబ్బులు వేయలేదు. ఎక్కడ? మచిలీపట్నం. ఇంతవరకు డబ్బులు వేయలేదా? లేదు, సంవత్సరం అవుతుంది. మా అమ్మకి ఏ ఆదరవ లేదు. మా అమ్మ, మేమందరం ఆడపిల్లలమే, ఎటోళ్ళు అటు వెళ్ళిపోయాం. మా అమ్మకి కాలు లేదు, పెట్టేవాళ్ళు లేరు. మరి అలాంటి వాళ్ళు బతకాలంటే మరి ఎలా బతుకుతారు? సో ఎంత సంవత్సరం అవుతుందా? సంవత్సరం అవుతుంది. మంగళగిరి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. ఎన్ని ఆఫీసుల్లో కాగితాలు ఎట్టినా ఎవరో ఏం పెట్టిలా. మరి ఇలాంటివన్నీ చెయ్యాలి కదా. ఓట్లు వేసేటప్పుడు వేయాలి అంటున్నారు. మరి వేస్తున్నాం అందరమే. వేసే ముందు మనకేమన్నా మేలు జరిగిద్దామని వేపించుకుంటున్నారు, కానీ వేసిన తర్వాత ఏమీ చేయట్లేదు. మరి అట్లాగా ఇలాంటివి అయితే కొన్ని మనం అంటే కష్టపడుకుంటున్నాం, కాళ్ళు చేతులు మనకు బాగానే ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి అలాంటి వాళ్ళని ఎవరు చేస్తారు? ఎవరు పెట్టేవాళ్ళు? ఆదుకోవాలి. మరి ఆదుకోవాలి. సో ఇలాంటి ఇబ్బందులు పడే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్తున్నారు. సో ప్రభుత్వం గత 1 year బ్యాక్ మచిలీపట్నం బోట్ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ వేయలేదంట, సాయం చేయలేదని చెప్తున్నారు. రైట్. బయటకు వెళ్దాం, మరి కొంతమంది మాట్లాడదాం. అనుష, ఇది ఒకసారి చదవండి. పనులు జరుగుతున్నవి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఇవే జరుగుతున్నాయి. అమరావతిలో కూడా కన్స్ట్రక్షన్స్ ఇవే జరుగుతున్నాయి. సో ప్రజలందరూ కూడా అమరావతిని రాజధానిగా కావాలని కోరుకుంటున్నారు. మావిగన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యాంటీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం లోకేష్ నెక్స్ట్ సీఎం గా రావాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కొంత ఓట్ షేరింగ్ తక్కువ ఉంది. రైట్. సో ఓవరాల్ గా పబ్లిక్ ఒపీనియన్ ఇది. సో ఈ ఒపీనియన్ లో నీకే అర్థమైంది? సార్ నాకేం అర్థమైందంటే లోకేష్ వాళ్ళు బాగా నమ్ముతున్నారు సార్. వాళ్ళ తాత తరం నుంచి వాళ్ళు క్లిక్ అయ్యి వచ్చారు కాబట్టి పరిస్థితులు ప్రజల్ని బాగా అర్థం చేసుకోగలరని వాళ్ళు నమ్ముతున్నారు. రైట్. మీరు సార్ మీ ఒపీనియన్ ఏంటి? సో మొత్తానికి నా ఒపీనియన్ ఏంటంటే, అంటే నిజంగానే
చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న విజనరీ లోకేష్ క్యారీ చేస్తాడని నమ్మకం ఉంది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సీఎం గా ఉంటారు కాబట్టి అని స్వయంగా ఆయనే అన్నాడు. కాబట్టి అటు ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు, శాసనసభకు వెళ్ళాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. సో ఇప్పుడు కొంత పరిపాలనాపరంగా చూసుకుంటే కంపారిటివ్ లోకేష్ కొంత అవగాహన తక్కువ ఉందనేది పబ్లిక్ ఒపీనియన్. నీ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు. పబ్లిక్ సో ఇది ఓవరాల్ గా ఈ రోజు 2 ప్రశ్నలు. మొదటిది అమరావతి వర్సెస్ మావిగన్, అలాగే లోకేష్ పవన్ కళ్యాణ్ అంటే ప్రజలు ఏం తీర్పిచ్చారో మనందరం చూసాం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మేము ఇందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.